హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర అండి. ఈ మటన్ గోంగూర చాలా బావుంటుంది. ఎప్పుడు చేసినా కూడా మీకు పర్ఫెక్ట్‌గా ఒకేలాంటి రుచి రావాలంటే ఈ విధంగా నేను చూయించే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి అయితే మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం బాండీ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4, 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచీ, కొద్దిగా మిరియాలు వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక నిమిషం వేయించుకున్నామంటే ఇవి వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారపెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్నటువంటి ఈ మసాలాలను వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి 1 కప్పు ఆనియన్స్‌ని వేసుకొని వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చీల్చుకున్నటువంటి ఒక 3, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని ముందుగానే వాష్ చేసి ఉంచుకున్నాను. ఈ మటన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్‌లో వేయించుకోవాలి. ఇలా మటన్ ఆయిల్‌లో కొంచెం సేపు వేగితే బావుంటుందండి. నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది. ఇలా మటన్ కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సాల్టు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి. మనం గోంగూర వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడా ఇప్పుడే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్‌లో నుంచి 1 టీ స్పూన్ వరకు వేసుకొని మిగతాది పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఈ మటన్‌లో నుంచి వచ్చే నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మీకు చాలకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మటన్ ముదురుదైతే ఇంకొక 2, 3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మటన్ ఉడికేలోగా గోంగూరను ఉడికించుకుందాం. ఇక్కడ 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి 3 కట్టలు గోంగూర తీసుకొని నీట్‌గా వాష్ చేసుకున్నాను. 3 కట్టలు గోంగూర అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని వీటిని ఉడికించుకుందాం. ఇలా గోంగూర ఉడికించుకున్న తర్వాత ఈ గోంగూరని ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపి ఉంచుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవటం వల్ల గోంగూర, టమాటా మెత్తగా మెదుగుతుందండి. కుక్కర్ విజిల్ పోయిందండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు మటన్ అయితే ఈ విధంగా ఉడికింది. కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. ఇవి మనం గోంగూర వేసిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు ఉడికించుకుంటాం కాబట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఉడికించుకున్నటువంటి గోంగూరను వేసి కలుపుకొని ఒక 10, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి.
ఇలా వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గోంగూర ఉడుకుతున్నప్పుడే మిగిలిన మసాలా పౌడర్ అంతా కూడా వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా అయితే ఉండకూడదండి. ఆరిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుంది కూర. ఈ టైంలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్‌గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది కర్రీ. ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఈ గోంగూర మటన్ వేడి వేడిగా రైస్‌లో తీసుకుంటే చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఇది బగారా రైస్‌లో కూడా మంచి కాంబినేషన్. ఎప్పుడు చేసినా కూడా ఒకేలాంటి రుచి అయితే వస్తుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.